నిన్న జరిగిన రెండవ మ్యాచ్లో టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతుల్లో చిత్తుగా ఓడిపోయింది. అహ్మదాబాద్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా జట్టు పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. కానీ ఏమాత్రం నిరాశ పడకుండా బ్రేవిస్ అండ్ మిల్లర్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. బ్రేవిస్ అవుట్ అయిపోయాక స్టబ్స్ వచ్చి 24 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు 187 పరుగులు ఇచ్చారు. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే 4 ఓవర్లలో కేవలం 15 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 20వ ఓవర్లో ఏకంగా 20 పరుగులు వచ్చాయి. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్, రెండవ ఓవర్లో తిలక్ వర్మ ఇలా పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయింది. ఇంకా అక్కడి నుంచి పుంజుకోలేకపోయింది. 19 ఓవర్లకే 111 పరుగులు చేసి ఆలౌట్ అయిపోయింది. బౌలింగ్ లో మ్యాక్రో యాన్సన్ 4 వికెట్లు, కేశవ్ మహారాజ్ 3 వికెట్లు, కార్బిన్ బౌష్ 2 వికెట్లు పడగొట్టారు. టీ20 వరల్డ్ కప్ లో 76 పరుగుల తేడాతో ఇదే మొదటిసారి ఇండియా ఓడిపోవడం. 35 బంతుల్లో 63 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా డేవిడ్ మిల్లర్ నిలిచారు.